హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సప్తవర్ణాలు. ఈరోజు మా సప్తవర్ణాలు గార్డెనింగ్లో ఒక గ్లౌజెస్ అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇవేంటంటే గార్డెనింగ్కి సంబంధించిన గ్లౌజెస్ అనమాట. వీటిని నేను అమెజాన్లోనే తీసుకోవడం జరిగింది. వీటి కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఏదైనా గార్డెనింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడాను చేతులకి ఎక్కువ మట్టి అంటుకొని ఇబ్బంది పడి పాడవకుండా ఉండటం కోసమని ఈ గ్లౌజెస్ నేను ఆర్డర్ పెట్టానండి. అవి ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడంతా మన షూ సాక్స్ ఎలా ఉంటాయండి, అలాగే ఉందంతా. ఈ వైట్ కలర్ ప్లేస్ అంతాను. అండ్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసప్పటికి ఏదో రబ్బర్లా ఉందండి. బాగా ఏం సాగట్లేదు, బాగా హార్డ్గానే ఉంది, చాలా రఫ్గా కూడా ఉంది. ఇప్పుడు నేను పెట్టుకొని చూస్తాను మనం పెట్టుకోవడానికి తీయడానికి కన్వీనియంట్గా ఉందా లేదా. బాగుంది, హార్డ్గా ఉంది, బాగానే కన్వీనియంట్గా ఉంది, సింపుల్గానే పెట్టుకోగలిగాను, పెద్ద ఏమీ ఇబ్బంది పడలేదండి. యాంటీ కటింగ్ అని కూడా అన్నారు, అయినా ఎందుకైనా మంచిది. ఇవన్నీ గెలుపుకోవడం ఎందుకు, కానీ మనం పొరపాటున ఏమైనా పోతే ఇవి మనం వాషబుల్ అనమాట, వాష్ కూడా చేసేసుకోవచ్చు. మట్టి అంతా అంటుకున్న తర్వాత గ్లౌజెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. రియల్ టైంలో ఎలా ఉన్నాయో ఒకసారి మట్టిలో పెట్టి చూస్తే కానీ మనకి పూర్తిగా దీని ఉపయోగం తెలియదు. ఒకసారి మట్టిలో పెట్టి చూద్దాం వీటిని. బాగానే పెట్టగలుగుతున్నానండి. అండ్ ఇది కొంచెం ఏదో ఒక బెలూన్స్ మనం ఊదినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదండి గాలిలోంచి, ఆ స్మెల్ వస్తుంది. మేబీ ఇది బెలూన్కి రిలేటెడ్గా ఉండే రబ్బర్తో చేసినట్టున్నారు. మేబీ అండ్ కొత్తలో ఆ స్మెల్ వస్తుందేమో, కొన్నాళ్ళ తర్వాత మామూలుగా స్మెల్ అనేది పోతుందని ఆశిస్తున్నాను. అండ్ సాయిల్ని కూడా మనం ఈజీగానే పట్టుకొని చేయగలుగుతున్నామండి. ఇదిగోండి లోపలికి కూడా బాగా చేయి పెడుతున్నాను. ఇదిగోండి ఇప్పుడు వీటిని వాష్ చేస్తున్నాను. ఈ వైట్ ప్లేస్లోనే కొంచెం తడిగా అయ్యిందండి. ఇదంతా మామూలు క్లాత్ మెటీరియల్ కాబట్టి, ఇదంతా రబ్బర్ మెటీరియల్ కాబట్టి ఇదేమీ తడి అవ్వలేదు. ఉన్న మట్టి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది. సో వీటిని యూజ్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగం అండి మన గార్డెనింగ్లో. ఇది ఫ్రెండ్స్ ఈ గార్డెనింగ్ గ్లౌజెస్ యొక్క స్టోరీ. మీకు కనుక ఈ గార్డెనింగ్ గ్లౌజెస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.